మమ్మీ, ఇన్ని రోజుల తర్వాత తోబుట్టులు అంకల్స్ ఉన్నా హ్యాపీగా ఉంటే మీరెప్పుడు కోరుకున్నట్లే. మరియు నిజం చెప్పనా, ఇదంతా మంచి మంచి వల్లనే సాధ్యమైంది, లేదంటే ఏమయ్యేదో తెలీదు. మీ ఆశీర్వాదంతోనే ఆయన నాకు సహాయం చేయటానికి వచ్చారు. ఎంత బాగుండేదమ్మా, ప్రపంచంలో అబ్బాయిలందరూ ఆయనలా నాన్నలా ఉంటే ఆడవారిని గౌరవించేవారు, అమ్మాయిలు ఎంత ప్రశాంతంగా బ్రతకగలరో ఇంకా వారి తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండగలరు. నహర్ నాన్న, నీకు తెలుసు కదా, నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను సరిగ్గా అన్నం తినలేను. చిందమ్మా, నేను ఎన్నిసార్లు లేపాను, భోజనం దగ్గర నా కోసం చూడకండి. ఇది నీకేమైంది? దెబ్బ ఎలా తగిలింది? రక్తం వచ్చిందా? డాక్టర్ చూపించావా? రిలాక్స్ పిన్ని, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది. కానీ నార్, ఇది ఈ రుమాలేదో అమ్మాయితేలా ఉంది. చిన్నమ్మ, నేను అలసిపోయాను, మీరు ప్లీజ్ తినండి, నేను పడుకుంటా. ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా, నా వైపు చూడు. ఏమైంది? మళ్ళీ చెడ్డకలు వచ్చిందా? మేలు. మెల్లగా, నిదానంగా విను. నువ్వు బానే ఉన్నావు కదా నహర్? పడుకో. సర్దుకుంటుంది, నేనున్నాను. సోనీ గారు, థ్యాంక్ యూ. మీరు లేకపోతే నహర్ను నేను ఒంటరిగా ఎలా సంపాదించేవాడినో తెలీదు. మీరు నహర్ను చాలా బాగా చూసుకున్నారు. చూడండి, నేను తండ్రినై ఉండి కూడా ఓడిపోతున్నాను, కానీ మీరు ఓటమి ఒప్పుకోలేదు. నహర్ తల్లిని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? సోనీ గారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు నా మరి నహర్ జీవితాల్లోకి వచ్చారు. నహర్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. సరే, బామ్మగారు, మీ స్ట్రాంగ్ టీ సరిగ్గా 7 గంటలకి. నేను ఇలా పట్టుకోవాలా? టీ ఇలా పట్టుకుని ఇస్తారా? ఒక నిమిషం. తాతయ్య, చాయ్. థ్యాంక్ యూ నాన్న. చాయా లేక నీళ్ళ? ఇందులో టీ పొడి, చక్కెర లేదు. ఏం చేసావు నువ్వు?
నీ తల్లిదండ్రుడు నీకు టీ చేయడం కూడా నేర్పించలేదా? ఏమైంది పూనం, టీ బాగానే ఉంది కదా. బూడిద బాగుంది ప్రతీక్ వాళ్ళ నాన్న. వెళ్ళి నా కోసం ఒక కప్పు స్ట్రాంగ్ టీ తీసుకురా. స్ట్రాంగ్. బామ్మ, నేను టీ చేయనా? ఇంట్లో 100 పనులున్నాయి, కొంచెం పూర్తి చేయి. తనే చేస్తుంది చాయ్. చీచే, ఏంటి ఏం చేసావు? ఇది విషం, ఇది విషం. బామ్మగారు మీరే కదా అడిగింది స్ట్రాంగ్ చాయ్. అదే చేశాను. 7 స్పూన్ల టీ పొడి, 5 స్పూన్ల మిరియాల పొడి, 100 గ్రాముల అల్లం, ఇంకా 1/2 స్పూన్ చక్కెర. నన్ను ఎగతాళి చేస్తున్నావా? వెళ్ళు, వంటింట్లోకి వెళ్ళి వేరే పనులు చూసుకో. చూసారా, మన ఇంట్లో ఒక మంచి టీ కూడా తాగే అదృష్టం లేదు. చూసారా ప్రతీక్ వాళ్ళ నాన్న అది ఎలా మాట్లాడుతుందో చూసారా? ప్రతి కోడలు రుచితలా ఉండదు. మీరు మాట్లాడుతూనే ఉంటే తను వినాలా? బామ్మ, నేను వదినకు మీకు నచ్చినట్లు టీ చేయడం నేర్పిస్తాను. ఏంటి విశేషం ఈరోజు? పొద్దున్నే పూజకి ఎవరు రాలేదా? అవని, నీకెన్నిసార్లు చెప్పా, ప్రసాదాన్ని ప్రసాదంలా తినాలి, కడుపు నిండా తినకూడదు. ఏంటమ్మా నువ్వెప్పుడు చూసినా అరుస్తూ ఉంటావు? నీకు తెలుసుగా లడ్డూలంటే నాకు చాలా ఇష్టమనే. అవునా, లడ్డు కావాలంటే పూజకి రావాలిగా. సరే అవని తల్లి, ముందు నువ్వు ఇది చెప్పు. అల్లుడు గారు ఎక్కడ? మీ పాదాల దగ్గర. అల్లుడు గారు లేచి ప్రసాదం తీసుకోండి. లేదు మామయ్య గారు, ముందు మీరిద్దరూ నన్ను దీవించండి. మీ చేయి నా తల మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని. అరే ముందు మీరు లేవండి. నానా, నా ఆశీస్సులు ఎప్పుడూ మీ ఇద్దరితో ఉంటాయి. వీరికి ప్రసాదం ఇవ్వండి. థ్యాంక్ యూ నా ధర్మపత్ని కంటే ఇంకా ప్రియమైన నా అత్తగారు. నువ్వు నా ప్రాణము. నువ్వు ఎప్పట్లాగే ఈ రోజు కూడా చాలా బాగున్నావు. దేవుడి దయ వల్ల మీ ఇద్దరి ప్రేమ ఇలాగే ఉండాలి. ఇద్దరు సంతోషంగా ఉండండి. సరే శ్రీమతి గారు, నేను వస్తానా? ఆఫీస్కి లేట్ అవుతోంది. ఈ రోజు నా ఇద్దరు బావమరుదులు కనిపించడం లేదు. చిన్నన్న రాత్రే బామ్మదార చెల్లెలు ఇంటికి వెళ్లారు. ఇక నహరన్నయ్య ఆయన ఎప్పుడూ పూజలోకి రారు. ఇదిగో పూజ కాగానే నహరన్నయ్య వచ్చారు. పూజలో నువ్వు ఎలాగో ఉండవు. ఈ ప్రసాదాన్ని మిఠాయి అనుకుని తిను. నహర్ నాన్న, నిన్న నీ చేతికి ఒక అమ్మాయి రుమాలు కట్టుంది. నువ్వు చెప్పలేదు, ఎవరిది? ఏం దాస్తున్నావు? ఏం లేదు, క్లబ్లో కొందరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏర్పిస్తున్నారు. తనని కాపాడే ప్రయత్నంలో తగిలింది. అప్పుడు తను ఆ గాయానికి రుమాలు కట్టింది, అంతే. నెహర్, నువ్వు క్లబ్స్ పార్టీలకు వెళ్ళవు మరి? అరే అత్తయ్య గారు, ఆ ఒక్క చోటే కదా, అక్కడున్న గోలలో మనసులోని గోల వినిపించదు. ఇప్పుడు బావదారు మనసులోని గోల వినాలనుకునుండరు, అందుకే వెళ్ళారు. ఇవన్నీ వదిలేయండి, టిఫిన్ చేద్దాం. లేదు, నాకు మీటింగ్ ఆలస్యం అవుతుంది. నేను ఆఫీస్లోనే తింటాను. బాయ్.
అత్తయ్య గారు ఇంకొకటి నాకు కూడా ఇదేంటి పేదవాళ్ళ తిండిలా చేసావు? మా దగ్గర ఇలాంటి తిండి కుక్కలు కూడా తినవు. నువ్వు లేని ఇంటి నుండి వచ్చావు, మమ్మల్ని భిక్షగాలం చేయాలనుకుంటున్నావా? ఇదంతా తీసి బయట పారేసిరా. ఏం చేస్తున్నావు? మీ దురదృష్టవంతమైన తోటి కోడలిపై పణంతా వేసి ఇక్కడ హాయిగా టైం పాస్ చేస్తున్నావా? ఇక్కడేమో ఆకలితో నా కడుపు మాడిపోతుంది. నీ తెలివి తక్కువ. వదిన ఒక చెప్తా టిఫిన్ చేసింది. ఇప్పుడు నువ్వెళ్ళు, వెళ్ళి ఏదైనా మంచిచ్చే, నేను కొంచెం తినడానికి. మూర్ఖురాలా, ఏం చేసావు ఇది నువ్వు? వదిన, మీరు గిన్నెలు ఎందుకు పారేస్తున్నారు? దేవుడా, ఇవన్నీ మా పుట్టింటి నుండి వచ్చినవే. అంత నాశనం చేసావు, సిగ్గులేని దానా. రుహి, నేను బామ్మగారు చెప్పిందే చేశాను. బామ్మగారు మీరే కదా చెప్పారు అంతా పారేయమని. నేను చెప్పానా గిన్నెలెత్తి పారేయమని? కేవలం అన్నం పారేయమన్నాను. బామ్మగారు మీరు అన్నారు కదా అంతా ఎత్తి పారేయమని. బామ్మ, ఏం బామ్మ, మోయి ఎవరిని పెళ్లి చేసుకుని వచ్చావురా నువ్వు? సరేలే అనుకున్నాను, పేద కుటుంబం నుండి వచ్చింది కదా, భరిద్దాం అనుకున్నాను. ఇదైతే మందబుద్ధి కూడా. నిలబడి ఏం చూస్తున్నావు? ఈ పారేసినవన్నీ అన్నీ సర్దు శుభ్రం చేయి. వదిన, మీరు బామ్మ మాటలను పట్టించుకోకండి. త్వరలోనే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు తెలివి తక్కువ వారు కాదని నాకు తెలుసు. త్వరగా ఈ భోజనం పూర్తి చెయ్యి. పళ్ళెల్లో ఒక్క మెతుకు కూడా వదలకూడదు, ఎందుకంటే అన్నాన్ని అవమానించడం తప్పు. మమ్మీ, చాలా చెడ్డ కల కన్నాను మమ్మీ. మీరు, నేను జుహీ. फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं।
మీ జ్ఞాపకాలు చాలా వస్తున్నాయి మమ్మీ. ఈ రోజు నేను మీ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను, మీరు నా దగ్గర ఉన్నట్టు అనిపించుకోవడానికి. ఓ నో, ప్రతీక్ పెద్దనాన్న నన్ను స్టెయిన్ గ్లాస్ పెయింటింగ్ శాంపుల్ చూపించమన్నారు, కానీ నేను అది సిద్ధం చేసి పెట్టుకోలేదు. రంగులు కూడా అయిపోయాయి, వెళ్ళి తీసుకురావాలి. నిజంబా అమ్మ, ఎక్కడ పడిపోయిందో తెలియదు. పడిపోయిందంటే ఎలా పడిపోతుంది? ఇంత జాగ్రత్తగా ఎలా ఉంటావు నువ్వు? విలువైనది కాకపోవచ్చు, కానీ అమ్మాయిలు అలంకరించుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల గుండె ఆందోళనతో నోట్లోకి వస్తుంది. తన అజాగ్రత్త వల్ల ఆ అలంకారాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఇంట్లో వారి ప్రాణాలు కుప్పేల్మంటాయి. నిజంగా బామ్మ, నేను కావాలని ఏమీ చేయలేదు. నేను ఒక అంకుల్కి సహాయం చేస్తున్నాను, బహుశా అక్కడే పడిపోయి ఉంటుంది. నీ ఏ మాట మీద నాకు రవ్వంత కూడా నమ్మకం లేదు. నిజం చెప్పు, బయట ఏం చేసి వచ్చావు? ఎక్కడైనా మా చాటున ఏ అబ్బాయితోనైనా? బామ్మ ప్లీజ్ నన్ను నమ్మండి. ఎక్కడో దారిలో కమ్మ పడిపోయింది, అమ్మ నాన్న మీద ఒట్టు. నా మాట గుర్తుపెట్టుకో రూహి, సమయం ఉంది, ఇప్పటికైనా జాగ్రత్త పడు. లేదంటే కాళ్ళు చేతులు విరగగొట్టి ఇంట్లోనే కూర్చోబెడతాను. అమ్మా ప్లీజ్. రూహి చేతులకి చిన్న గీత కూడా పడకూడదు. నానా, మంచివే నువ్వు వచ్చావు. నువ్వు లేక ఇల్లు వెలితిగా అనిపించింది. నీ బిజినెస్ ట్రిప్ ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా. ఇన్ఫాక్ట్ స్టెయిన్ గ్లాస్ పెయింటింగ్ కు ఒక పెద్ద కాంట్రాక్ట్ దొరికింది మనకి. అవునా? రాయల్ ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఇది. మన రూహి చేతుల్లో మంత్రం ఉంది. అందుకే అమ్మా, మీరు తన చేతులను వదిలేయండి. సంతోషంగా ఉండు. మాకు చెబితే మేము నీ సంతోషంలో పాలు పంచుకునేవాళ్ళం. సరే రూహి, నువ్వు పెయింటింగ్ సిద్ధం చేయి. మనం ఈ రాత్రి వాళ్ళకి పెయింటింగ్స్ చూపించాలి. పెద్దనాన్న, ఇంత త్వరగా ఎలా అవుతుంది? అర్థం ఏంటి? ఉచితంగా అన్నం తినేటప్పుడు ఇలా అనవు కదా, ఇంత త్వరగా ఎలా తినాలి అని. పనొచ్చేసరికి 4 రాళ్ళు ఇంటికొస్తాయి, అప్పుడు త్వరగా గుర్తొస్తుందా? బామ్మ, రాత్రి భోజనం? దాని గురించి నీకు అవసరం లేదు. పలకుంది, తను చేస్తుంది. నువ్వు వెళ్ళి పని మీద దృష్టి పెట్టు. విను, అలంకారం కేవలం అమ్మాయిల నగ మాత్రమే కాదు, వారి గౌరవం ఉంటుంది. ఇక ముందేదైనా పోగొట్టుకునే ముందు నా ఈ మాట గుర్తుపెట్టుకో. అలాగే బామ్మ. వెళ్ళు. అది మా అమ్మే గుర్తు, తెలియకున్నా ఎక్కర పరేసా. బరేలీ బజార్లో పోగొట్టుకున్నావా ఏంటి? జోహే, ఊరుకో. చూసుకో అంటే కేవలం కమ్మ మాత్రమే పడేసావా, లేక మనసును కూడానా? వదినా, మీరు కూడానా?
మీరిద్దరూ కలిసి నా నాటు పట్టించుకండి. ఇంకా జుహే, ఇక్కడ కమ్మ పడేయడానికే నేను ప్రైవేట్ జెట్ పంపించాలి. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. కమ్మ పోయిందని టెన్షన్ ఉంటే మీరు నన్ను నాట పట్టించడానికి వచ్చారా? వెళ్ళండి, మీరిద్దరు నన్ను పని చేసుకునివ్వండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మా మాట విను. వెళ్ళండి వెళ్ళండి. జూహి, చిల్లవ్వు. కమ్మ ఎక్కడున్నా భద్రంగానే ఉంటుంది. అది నీకు మళ్ళీ దొరుకుతుంది.